రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సమయంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమే అవుతుందని విమర్శించారు. ఇక ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత ఎయిర్లైన్స్ సేవలు మెరుగుపడతాయని అనుకున్నానని, కానీ అది తన అపోహరనే అర్థమైందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. విమానం ఎక్కిన వెంటనే తాను బుక్ చేసుకున్న సీటు విరిగి ఉండటంతో ఆశ్చర్యపోయానని తెలిపారు. దీనిపై ఎయిర్లైన్స్ సిబ్బందిని ప్రశ్నించగా ఈ సమస్యకు యాజమాన్యం ఆలస్యంగా గుర్తించిందని, ఈ సీటు టికెట్ను ప్రయాణికులకు విక్రయించకూడదని ఆదేశించిందని తెలిపారు. ఇక విమానంలో అదొక్కటే కాకుండా మరిన్ని సీట్లు కూడా సరిగా లేవని సిబ్బంది చెప్పారు. తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోమని ఆఫర్ చేశారని అన్నారు. కానీ వారికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక తాను అదే విరిగిపోయిన సీట్లోనే గంటన్నర పాటు కూర్చుని ప్రయాణించారని తెలిపారు. ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేసి అసౌకర్యమైన సీట్లు కేటాయించడం ప్రయాణికులను మోసం చేసినట్లు కాదా అని మండిపడ్డారు. భవిష్యత్తులో అయినా ఎయిర్ ఇండియా యాజమాన్యం తన ప్రయాణికులను ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు తీసుకుంటుందా, లేదంటే వారి అవసరానికి సొమ్ము చేసుకోవటానికి వాడుకుంటుందా అని ప్రశ్నించారు. ఇక కేంద్ర మంత్రి ట్వీట్ పై ఎయిర్లైన్స్ స్పందించింది. ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.